హలో గాయ్స్, ఇప్పుడే బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే చూసొచ్చాం. మూవీ అయితే మ్యాడ్ అసలు. యాక్చువల్లీ నేను మాకు ప్రీమియర్ షోస్ రిలీజ్ చేయడం అనుకుని ఈరోజు మార్నింగ్ షోకి అయితే బుక్ చేసుకున్నాను. బట్ నేను ఈవినింగ్ డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే నేను ఈవినింగ్ మాకు రిలీజ్ చేశారు టికెట్స్ ప్రీమియర్స్కి. మా ఫ్రెండ్స్ ఎలాగో బుక్ చేసుకున్నాం కదా, ఇంకేం చేస్తామని మూవీకి వెళ్ళిపోయాం మార్నింగ్ షోకి. మూవీ విషయానికి వస్తే బాహుబలి ది బిగినింగ్ అండ్ ద బాహుబలి ది కన్క్లూజన్. రన్ టైం వచ్చేసి 5.5 hours. దాన్ని రీకట్ చేసి 3 hours 43 minutes రన్ టైంకి మనం ట్రిమ్ చేసి రిలీజ్ చేయడం చాలా గ్రేట్. అసలు రాజమౌళి గారు ఉన్న మైండ్కి అసలు ఎలా ట్రిమ్ చేస్తారో ఎలా అనుకున్నాం. బట్ రీకట్ వర్షన్ అయితే చాలా గ్రేట్. అసలు నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. అసలు మనం ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇంత ఫీల్ రాలేదేమో అంత ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ ఏదో కొత్త సినిమా చూసిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ కొద్దిగా ఎడిటింగ్గా చేసి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అప్పుడు మనం విన్నదానికని ఇప్పుడు వింటే వెరీ న్యాచురల్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ డిఐ వర్క్ కానీ 4K క్వాలిటీ కానీ అప్పుడు చూసిన మీద క్వాలిటీ విషయంలో కానీ విజువల్ కానీ చాలా ఎక్సలెంట్ అసలు. అండ్ మోస్ట్లీ వై వాచ్డ్ ద ఫిల్మ్ ఎవ్రీ వన్ అంటే ఎందుకు అందరూ చూడాలంటే మన ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి. అండ్ ఫస్ట్ 1000 crore మూవీ కూడా బాహుబలి. ఒక్కసారిగా అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ మన టీఎఫ్ఐ వైపు చూసేలా చేసిన సినిమా బాహుబలి. ప్రభాస్ గారి పేరులోనే రాజు అని ఉంది. అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒకే ఒక రాజు ప్రభాస్ రాజు అని అంటారు. చాలామంది తెలీదు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని కలికి సలార్ రాధేశ్యామ్ ఆదిపురుష్ చూసుంటారు. లైక్ బాహుబలి వచ్చి 10 years అయింది కాబట్టి చాలామంది చూసుంటారు. అండ్ మొన్న సందీప్ రెడ్డి ఒక్క గారు బర్త్డేకి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెట్టి ట్యాగ్ ఇచ్చారు. ఈయన యాక్టింగ్ ఈ సినిమాలో చూసుంటే ప్రభాస్ గారికి నేను బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే వర్డ్ కూడా చాలా తక్కువ. మనం రిలీజ్ అయినప్పుడు ఒక 2 times 3 times చూసుంటాం థియేటర్లో. అండ్ టెలివిజన్లో more than 50 times more than 20 times లేదా 100 times చూసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి చూసి కూర్చున్నా సరే మీకైతే ఫస్ట్ టైం చూస్తున్న ఫీల్ అయితేనే వస్తుంది. ఎందుకంటే అంత బాగుంది మూవీ. లిటరల్లీ అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఒక హ్యాపీ ఫీల్తో అయితే వస్తారు. ఎవ్రీ ప్రభాస్ ఫ్యాన్ అనే కాదు, ఎవరు వెళ్ళినా సరే దే వాచ్ మోర్ లాట్ ఆఫ్ ఎంజాయ్డ్ నిజంగా. అండ్ రాజమౌళి గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు 16 to 25 years వాళ్ళు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు టికెట్స్ అని. వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇప్పుడు చేస్తారు. టెలివిజన్లో చూసి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే దే తరువులు ఎంజాయ్డ్. అంటే ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. సో అంటే యాజ్ ఏ ఫ్యాన్గా నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే మనోహరి సాంగ్ అయితే తీసేశారు. సో అది చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ప్రభాస్ గారిని ఒక ఐటమ్ సాంగ్లో చూసి లేదా హీరో అంతా డ్యాన్స్ చేయడం చూసి 10 years పైన అయిపోయింది. సో ఆ సాంగ్ ఉండుంటే ఇంకా అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా నేనని కాదు చాలామంది. అదొక్కటి తీసారని నా అయితే ఫీలింగ్. సో అందరూ చూడండి, అందరూ వాచ్ చేయండి, మీ అందరికీ నచ్చుద్ది. ఎలా ఉందో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సైనింగ్ ఆఫ్ జోగి, సినిమాల ప్రేమికుడు.